తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రెండో విడత ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22.54% పోలింగ్ నమోదైంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు వరంగల్ నుంచి మా ప్రతినిధి అరుణ్, అలాగే ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సారంగపాణి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వరంగల్ అరుణ్, ప్రస్తుతం అక్కడ పోలింగ్ ఎలా కొనసాగుతోంది? భోగి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన లేకుండా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 19.67% పోలింగ్ నమోదైంది. ఉదయమే ఉత్సాహం చూపించి ఓటర్లు గ్రామస్థాయిలో మధ్యాహ్నం వరకే ఓట్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో 1 గంట వరకే ఓటింగ్ వేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా తమ ఓటుకు వినియోగించుకోవడం కోసం ముందే వస్తున్నారు. దాంతో క్యూ లైన్లలో బారు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి బూత్ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్కొక్క బూత్ దగ్గర 600 ఓట్లు పోలయ్యేలాగా ఇక్కడ పోలింగ్ స్టేషన్లని పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బూత్లో 600 మంది ఓటు వేయడం ద్వారా త్వరగా 1 గంట లోపే కంప్లీట్ చేయాలనేది ఏదైతే నిబంధనలు పెట్టుకున్నారో దానికి అనుగుణంగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఈ రోజు 27 మండలాల్లో 567 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా ఇందులో 57 ఏకగ్రీవమైనాయి. ఇక మిగిలినటువంటి 507 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో 1686 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ భవితవ్యాన్ని ఈరోజు తేలబోతుంది. అలాగే 4937 వార్డులకు గాను 917 వార్డులు ఏకగ్రీవం అయితే మిగిలినటువంటి 4020 వార్డుల్లో ఈరోజు పోటీ జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. హన్మకొండ జిల్లాలో 5 మండలాలు, వరంగల్ జిల్లాలో 4 మండలాలు, ములుగు జిల్లాలో 3 మండలాలు, భూపాలపల్లి జిల్లాలో 4 మండలాలు, జనగామ జిల్లాలో 4 మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో 7 మండలాలకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సెన్సిటివ్ ఏరియాలను ముందే గుర్తించినటువంటి పోలింగ్ సిబ్బంది, పోలీసు అధికారులు భారీ ఎత్తున ఇక్కడ పోలీసులను మోహరించడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొదటి దఫాలో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి చోట మైక్రో అబ్జర్వర్లు సూచన మేరకు ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో నిలబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 1 గంట వరకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకొని తమకు పాలన ఇచ్చేటువంటి మంచి సర్పంచ్ ఎన్నుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నటువంటి ఓటర్లతో పోలింగ్ బూత్లన్నీ కూడా క్యూ లైన్లతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి, థ్యాంక్ యూ అరుణ్. ఇక ఆదిలాబాద్లో జరుగుతున్న పోలింగ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి లైవ్లో అందించడానికి సిద్ధంగా